అందరికీ శ్రీమాత్రే నమః. లలితా రహస్యనామ స్తోత్రం తత్వ విచారణలో భాగంగా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నామం చెప్పుకున్నాము. ఇప్పుడు తాటంక యుగళీభూత తపన ఉడుప మండల అనే నామాన్ని తెలుసుకోవడానికి నాకు తెలిసింది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందాక చెప్పుకున్నాం కదంబ మంజరి అంటే కదంబ పువ్వుల యొక్క వర్ణనం తెలుసుకున్నాం. అసలు కదంబం అంటే ఏంటి తెలుసుకున్నాం. కా అనే శబ్దానికి అర్థం ఏంటి తెలుసుకున్నాం. ఇక్కడ తాటంక యుగళీభూత తపన ఉడుప మండల. తపన ఉడుప మండల. తపన మండలం అంటే సూర్యమండలం. తాటంకములు అంటే చెవు దుద్దులు. అవునండి, తాటంకములు అంటే చెవు దుద్దులు. మండలాలని అంటే సూర్యమండలం ఒక చెవికి, ఉడు అంటే నక్షత్రం. ఉడు అంటే నక్షత్రం. నక్షత్రం. ఈ ఉడుప అంటే నక్షత్ర మండలాలకి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రమండలాన్ని ఒక పక్క, సూర్యమండలాన్ని ఒక పక్క ధరించి ఉన్నది. ధరించి మధ్యలో ఉంది. చూడండి, చెవులు రెండు పక్కలా ఉంటాయి, మధ్యలో అమ్మవారు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇలాంటివి ధరించడం, ఇలాంటి మండలాన్ని ధరించడం అమ్మవారికే సాధ్యం. అవును కదా, మనం సూర్యుడిని చూడలేము, అలాంటిది మండలాలని ధరిస్తామంటే మీరు అన్నట్టు విరాట స్వరూపం. విరాట్ స్వరూపం. అందుకే చూడండి, ఏ సహస్రనామంలోనూ ఇంత వర్ణన ఉండదు. అవును కదా, ఏ సహస్రనామంలోనూ ఇంత వర్ణన ఉండదు. ఎందుకంటే అలాంటి మండలాలు ధరించడం అమ్మకే సాధ్యం. అవునండి, అమ్మకే సాధ్యం. ఎందుకు సాధ్యమో కూడా ఇక్కడ చెప్పుకుందాం. శ్రీ విద్యలో కుండలిని శక్తి చాలా 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 ప్రధానమైంది. ఇడా పింగళ నాడు. పింగళ నాడి సూర్యనాడి, ఇడా నాడి చంద్రనాడి, మధ్యలో సుషుమ్నలాగా అమ్మ ఉంది. నాడుల మధ్యలో ఉన్నట్టు ఉంది. సూర్యమండలానికి చంద్రమండలానికి మధ్యలో ఉంది. ఇడా పింగళ నాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ఈ రెండు కూడా చంద్రుడికి సూర్యుడికి ఆ తత్వాలు కలిసి ఉన్నవి. ఇంకా చెప్పాలి అంటే అండి, ఈ చంద్రుడిని సూర్యుడిని అమ్మ సృష్టించింది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే చెవులకు పెట్టుకుంది అంటే ఆవిడ సృష్టించిందే కదా. అవును కదా, అంటే సృష్టికి పూర్వమే ఆవిడుంది. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే, సూర్యమండలాల్ని చంద్రమండలాల్ని ధరించింది అంటే సృష్టికి పూర్వమే ఆవిడుంది. ఆమెగా సృష్టించింది బ్రహ్మాండాన్ని. అందుకే ఒక సూర్యుడిని చూడాలంటే మన వల్ల కాదు. కళ్ళు ఇట్లా బాల సూర్యుడిని చూడగలం తప్ప తేజస్సు పెరిగే కొద్దీ చూడలేము. అవునండి, బాలభాస్కరుడిని అయితే చూడగలం ఎంతసేపు అయినా. అవును, అలాంటి మండలాలే ధరించింది ఆవిడ. అమ్మవారి యొక్క చెవులు వాయువు యొక్క తేజస్సుతో ఏర్పడ్డాయట. వాయువుకి అంటే ముక్కు అంటే వాయువు అంటారు. చెవులు వాయువు యొక్క తేజస్సుతో ఏర్పడ్డాయట అమ్మవారివి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. వాయు సంబంధమైన దేవత అమ్మవారి చెవుల దగ్గర ప్రకాశిస్తూ ఉంటుంది. వాయు సంబంధమైన దేవత అంటే ఏంటి? వాయు సంబంధమైన దిగ్దేవతల యొక్క స్వరూపము. అందుకే నేను చెప్పాను, అమ్మవారి భావన ఏదో మన చెవుల్లో ఎప్పుడు ఊహించుకోవద్దు. విరాట్ స్వరూపం. ఇక్కడ చూడండి, ఎన్ని సూర్యులు ఉంటారో, ఎంతమంది చంద్రులు ఉంటారో. విరాట్ స్వరూపం ఊహించుకోండి ఒక్కసారి, భావన చేయండి. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అమ్మవారి యొక్క తాటంకములను ధ్యానిస్తే మాంగళ్యాలు స్థిరంగా ఉంటాయట. మన మాంగళ్యాలు స్థిరంగా ఉంటాయట. తాటంకాలని, అమ్మవారి యొక్క తాటంకములని స్మరిస్తే మన మాంగళ్యములు స్థిరముగా ఉంటాయట. స్మరిస్తేనే చాలు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు చూడండి. తాటంక ధారణం స్త్రీణాం భర్తురాయుష్యవర్ధనం. భర్తకి ఆయుష్ పెరుగుతుందట. శాస్త్ర ప్రకారము తాటంక ధారణం స్త్రీణాం భర్తరాయుష్యవర్ధనం. తాటంకములు, చెవి దుద్దులు, కమ్మలు ధరిస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. భర్త ఆయుష్ కోరుకునేవారు ఖచ్చితంగా తాటంకములు ధరించాలి. ధరిస్తారు అందరూ. అమ్మవారి భావిస్తే చాలు. మనం భావన కూడా ధరిస్తాము. ఇప్పుడు ప్రళయకాలంలో శివుడు ఒక్కడే ఎందుకుంటాడు? అందరూ ప్రళయాలు, అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వెళ్ళిపోతారుగా ప్రళయంలో. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒక్క రెప్పేస్తే అన్నీ లీనమైపోతాయి. అవును కదా. కానీ కామేశ్వరుడు ఒక్కడే ఎందుకుంటాడు? అమ్మ యొక్క తాటంకముల మహిమ.
తాటంక మహిమ, తాటంక మహిమ. అందుకే ఆవిడ నిత్య సువాసిని కదా, నిత్య సువాసన. అందుకే ఆ సృష్టి మొత్తం లీనమైపోతుంది. లీనమైపోయినా కూడా కామేశ్వరుడు ఒక్కడే ఎందుకుంటాడు అంటే ఈ తాటంకముల యొక్క గొప్పతనం వల్ల. మనం భావన చేస్తే చాలు. చాలు. ఇంకా చెప్పుకోవచ్చు. తాటంక యుగళీభూత తపన ఉడుప మండల. అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలో కూడా మనకి చూడండి అంతర్లీనంగా ఎలా చెప్తున్నారు. అంతర్లీనంగా ఏం చెప్తున్నారు? అమ్మవారి ధ్యానం చెప్తున్నారు చూసారా. తపన మండల ఉడుప మండల అంటే ఇక్కడ చెవులు ఎలా భావనకు వస్తాయి? మండలాలే గుర్తుకొస్తాయి. సూర్యుళ్ళే ఎంతమంది ద్వాదశాదిత్యులు గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడ నక్షత్రాలు, చంద్రుడు గుర్తొస్తూ ఉంటారు. చంద్రమండలం అంతా పాలపుంత ఎన్ని ఉంటాయి అందులో మళ్ళీ. ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటేనండి, కర్ణములు సూర్యచంద్రులు అయితే అమ్మవారి వక్షస్థలం కూడా సూర్యచంద్రులే. అదేనా అండి? అందుకే కదా మనల్ని పాలిచ్చి పెంచుతూ ఉంటుంది అమ్మ. అవును. పాలించి పెంచడము అంటే ఇక్కడ ఇది చెప్పే ముందు ఇంకో విషయం కూడా చెప్పాలి. అమ్మవారి విగ్రహాన్ని, విరాట్ స్వరూపాన్ని భావన చేస్తున్నప్పుడు ఎటువంటి దురాలోచనలకి వెళ్ళకూడదు. అందుకే ఆవిడని ఎప్పుడు మన శరీరంతో ఆవిడ శరీరాన్ని పోల్చకూడదు. దివ్య శరీరము. ఇక్కడ ఆవిడ చెవులు ఆ కదంబ మంజరి క్లప్త అంటే ఎన్ని కదంబ వృక్షాల యొక్క పూల గుత్తులు ధరించిందో ఆవిడ. వృక్ష సంపదే ఆవిడ అయినప్పుడు మండలాలే ధరించింది. ఇక్కడ వక్షస్థలం కూడా సూర్యచంద్రులే, నేత్రాలు సూర్యచంద్రులే. విరాట్ స్వరూపాన్ని ఇలా భావన చేయాలమ్మా. నేత్రాలు సూర్యచంద్రులే. అందుకే కరుణా తరంగితాక్షిం. ఒక దాంట్లో కరుణ, ఒక దాంట్లో జ్ఞానము. చూసారా భావన చూడండి. విరాట్ స్వరూప భావన. ఎక్కడ అమ్మ కళ్ళు బాగున్నాయి, చేపల్లా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి కాదు అక్కడ భావన చేయాల్సింది. మీరు గుడికి వెళ్ళినా ఇదే భావన రావాలి. ఇది అమ్మ యొక్క విరాట్ స్వరూపాన్ని భావన చేయడం. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏంటి అది? అమ్మ శరీరం విశ్వ విగ్రహ. విశ్వం అంత విగ్రహం ఉంది అమ్మది. విశ్వం ఎంత అంటే విశ్వవ్యాప్తి కదండి. విశ్వం ఎంత ఉందో అంత విగ్రహం ఉంది అమ్మది. అందుకే విశ్వ విగ్రహ అమ్మ. అందుకే ఏమైంది, మండలాలే ఆవిడ చెవుల దగ్గర ఉన్నాయండి. ఎంత పెద్ద చెవులో. నేత్రములు సూర్యచంద్రులు, వక్షస్థలము సూర్యచంద్రులు. అందుకే మనకి దురాలోచన లేదు. వక్షస్థలం అనగానే మన భావన గుర్తు రాకూడదు. సూర్యచంద్రులే గుర్తు రావాలి. ఎందుకు సూర్యచంద్రులు? అమ్మ ఏం చేస్తుంది? పిల్లల్ని, తన బిడ్డల్ని పాలిస్తూ ఉంటుంది, పాలిచ్చి పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మ యొక్క వక్షస్థలంలో సూర్యుడు చంద్రుడు రెండు. సూర్యుడి ద్వారా మొక్కలకి కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఆ జరిగిన ఆ మొక్కల నుంచి వచ్చే పళ్ళని కానీ కూరగాయలని కానీ మనం భుజిస్తాము. ఇక్కడ మనల్ని పాలిస్తోందా లేదా? పాలిస్తుంది. అందుకని సూర్యుడు. మరి చంద్రుడు తిన్న ఆహారం మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. నిజమండి. తిన్న ఆహారము మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ మనసుకు అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రమా మనసో జాతః. ఇప్పుడు అర్థమైందా? అమ్మ యొక్క వక్షస్థలము కూడా సూర్య చంద్రులనే భావనే చెయ్యాలి. అవును. చిన్న పసి బుడ్డప్పుడు మనము మన బిడ్డలకు పాలిస్తాము. తర్వాత మనం భోజనం పెట్టామంటే ఆమె దైవమే కదా. ఆ వృక్ష సంపద ఉంటేనే కదా. అందుకే ఆవిడ చూడండి మీనలాగా, చేపలాగా కంటితో పాలిస్తుంది మనల్ని. కంటితో పాలిస్తుంది. కంటితో పెంచి పోషిస్తూ ఉంటుంది. సూర్యుడి ద్వారా కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఆ కాంతి ద్వారా ఆ ఆకులు, దాన్ని ఏమంటారు, దుంపలు, పళ్ళు, ఫలములు, దాన్ని కూరగాయలు, ఇన్ని మళ్ళీ సూర్యుడు ఉంటేనే ఆహారం వచ్చేది. అవును కదా. సూర్యుడు ఉంటేనే వెలుతురు, లేకపోతే అంతా చీకటే. వేడి లేకపోతే ఏమీ పుట్టదే. సూర్యుడు లేకపోతే ఏది జరగదు కదా. మళ్ళీ తిన్న ఆహారం పచనమే మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం అందరం తెలుసుకోవాలి, ఆహారం వండేటప్పుడు మొగుడిని తిడుతూనో, పిల్లల్ని తిడుతూనో, అత్తమామల్ని తిడుతూనో, అమ్మా నాన్నని తిడుతూనో వండకండి. నామం చేస్తూ వండండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఎందుకంటే అది ఎప్పుడైతే ప్రసాదం అవుతుందో ఆ ప్రభావం మీ మనసు మీద పడి సాత్వికమైన లక్షణాలు వస్తాయి మనిషికి. మన బిడ్డలకు పెట్టినా అంతే కదండి, దైవత్వం వస్తుంది మనుషుల్లో. అందుకే బిడ్డలకి ఏది చేసుకున్నా, మీరు ఏదైనా చేసుకోండి, పూరి చేసుకోండి,
కూర చేసుకోండి, ఏదైనా చేసుకోండి, అన్నం వండుకోండి, పప్పు వండుకోండి, భగవంతుడికి పెట్టాలి, ఆవిడకి ఒకసారి చూపించి మనం తినాలి. అది ప్రసాదం. ఆ ప్రసాదం ఏమవుతుంది, మనసు మీద పడి మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే రజోగుణంగా కోపంగా ఉండి అన్నం వండుతారో అదే మనసుకి. చూడండి, ఒక్కొక్కసారి భోజనం చేస్తుంటే సడన్గా మధ్యలో గొడవ అయిపోతూ ఉంటుంది. అవునండి. ఎందుకు? అప్పటిదాకా ఉండదు. ఎందుకు అంటే వండిన వారి యొక్క మనస్సు యొక్క ప్రభావం ఆహారం మీద పడింది. అందుకే ప్రక్షాళన చేసుకుని తినమంటారు. శుద్ధి చేసుకుని నివేదన ఎలా అయితే చేస్తామో, ప్రాణాయస వ్యానాయస అపానాయస ఉదానాయస సమానాయస నివేదన చేసి తింటే దానికి ఏ దోషాలున్నా కూడా తొలగిపోతాయి, దోషాలన్నీ పోతాయి. మళ్ళీ ఇక్కడ స్త్రీలు చేయకూడదు అని ఉంటుంది, ఓన్లీ మగవారే చేసుకోవాలి ఇదంతా అని ఉంటుంది. మరి ఇంకా ఆడవాళ్ళకు శుద్ధి అక్కర్లేదా? ఆడవాళ్ళే పుడితే ఏది అవసరం లేదా? ఆడవాళ్ళకు కూడా శుద్ధి అవసరం, శుద్ధమైన భోజనం చేయడం అవసరం. అందుకని చూడండి, వక్షస్థలం సూర్యచంద్రులు అయినప్పుడు ఇది ఏమవుతుంది, అమ్మ ఏం చేస్తుంది, సూర్యుడి ద్వారా ఆహారాన్ని పండించి అది మనం భుజిస్తే మనస్సు ద్వారా మనల్ని తయారు చేస్తోంది. ఇది అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని అలాగ ఊహించాలి. నేత్రములు సూర్యచంద్రులు, చెవులు చంద్రమండలం సూర్యమండలం, వక్షస్థలం సూర్యచంద్రులు. అప్పుడు చూడండి, విశ్వవిగ్రహ విశ్వవంత విగ్రహం. ఎక్కడ చూసినా అమ్మే కనిపిస్తుంది. అప్పుడు విశ్వంతా ఆమె కదా. ఎండలోకి వెళ్ళినా అమ్మ దగ్గరే ఉన్నాం, అవును. చంద్రుడి కింద ఉన్నా అమ్మ దగ్గరే ఉన్నాం, గదిలో ఉన్నా అమ్మ దగ్గరే ఉన్నాం, బస్సులో ఉన్నా అమ్మ దగ్గరే ఉన్నాం. ఎందుకంటే సూర్యకిరణాలని ఎక్కడికి రాకుండా ఆపలేము. ఇది గ్రహించండి. మనం అనుకుంటాము ఇప్పుడు నేత్రములు సూర్యచంద్రులు అని చెప్పాను. దీనికి ఉదాహరణ చెప్పాలి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ పక్కన ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. ఇక్కడ ఏం చేస్తారండి, సూర్యచంద్రులు అంటే ఆహారం పండించడం ఒకటే కాదు. ఇందాక నేను చెప్పాను, చంద్రుడి వల్ల ఔషధములు కూడా, ఔషధి మొక్కలు పెరుగుతాయి. అవునవును, కరెక్ట్ అండి. అందుకే వక్షస్థలం అమ్మవారి సూర్యచంద్రులు. ఇక తర్వాత పోతే ఇప్పుడు చెప్పాను, నేత్రములు సూర్యచంద్రులని. పిల్లి కళ్ళు మూసుకుంటూ పాలు తాగింది. ఇక్కడ ఏం చేస్తారో తెలుసా అండి, ఇప్పుడే చెప్పా, మూలలకి వస్తుంది కాంతి. తను చూసి అమ్మకి చూపిస్తాట, అమ్మకి వినిపిస్తాట సూర్యుడు. ఎప్పుడు ఏం చేసామో క్షణక్షణం, సెకండ్ మన కళ్ళే చెప్పేస్తాయి. అంటే అమ్మ చూపు అన్ని చోట్ల మనం అనుకుంటాం మనం ఈ పని చేస్తుంటే ఎవరు చూడట్లేదు అని, అమ్మ చూస్తూనే ఉంటుంది. అందుకే నేత్రములు కూడా సూర్యచంద్రులు. అమ్మ యొక్క నేత్రములు కూడా సూర్యచంద్రుడు, ముక్కు సూర్యచంద్రుడు. ఎందుకంటే ఎడా పింగళ సుషుమ్న మధ్యలో ఉంది, ఎక్కడ సాక్షిభూతురాలే ఉంది. ఈ సూర్యచంద్రులకి కూడా సాక్షిభూతురాలై ఉన్నది. ఇది అమ్మవారి విరాట్ స్వరూపాన్ని అర్థం చేసుకునే శక్తి. అందుకే తాటంక యుగళీభూత తపన ఉడుప మండలాలనే ధరించింది కాబట్టి విశ్వవిగ్రహ. ఈ తాటంక యుగళీభూత అనే నామాన్ని గనక మనం ఎప్పుడు జపం చేసుకుంటూ ఉంటే భర్త యొక్క ఆయుష్ చక్కగా వృద్ధి అవుతుంది. దాని యొక్క ఆనందాన్ని మనము, ఎందుకంటే వారు లేకపోతే మనం లేం కదా, అంతే కదా, ఎన్నైనా ఉండనియండి. ఎందుకంటే ఎప్పుడు ఇద్దరు ఒకలా ఉండరు, ఒకరు ఉత్తర ధ్రువం ఒకరు దక్షిణ ధ్రువాలు కలుస్తాయి. వివాహం అంటేనే అంతే. నిజమేనండి. అందుకని వారితోనే మన జీవితం పెనవేసుకుని ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చెవులు తీసేయకండి అమ్మా, ఏదో ఒకటి ధరించి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వేరు, కానీ ఎప్పుడూ తీసేసి బోర్డు చెవులతో ఉండకండి, కనపడకూడదు భర్తకి. ఇవన్నీ మన కోసం పెట్టినవే, చాదస్తంగా ఏం చెప్పినవి కాదు. మొన్న తాంబూలం గురించి మనం వీడియో చేసుకున్నాం కదా, కింద ఎవరో మెసేజ్ అంటారు, కమెంట్ చేశారు, అమ్మవారు వచ్చి ఇవిడికి చెప్పిందా తాంబూలం ఇలా చేయాలని అని. దాని గురించి సౌందర్యలహరిలో శ్లోకమే ఉంది, ఇంకా ఉంది. లలితాసహస్రనామంలో వెళ్ళే కొద్దీ కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా. దీనికి సమాధానం ఆయన పెట్టిన ఆయనకి సమాధానం నాది. ఇప్పుడు
లలితా సహస్రనామంలో నామం కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర. అమ్మవారు వేసుకున్న కర్పూర తాంబూలానికి సమస్త దిగంతాలు ఆకర్షితులవుతున్నారు. ఇది నా సమాధానం. విరాట్ స్వరూపాన్ని ఎలా ఊహించుకోవాలి, అబ్బా కేశపాశంలో ఎలా ఊహించుకోవాలి, చాలా అద్భుతంగా ఉందండి. అమ్మ యొక్క కళ్ళు ఎలా ఊహించుకోవాలి చూడండి. కనుబొమ్మలు చెప్తూ ఉంటే గృహతోరణ చిల్లిక, ఎంత శుభకరంగా ఉంటుందండి ఆ విగ్రహము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చూడండి, ముందునేంటి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తాటంకయుగళీభూత తప నూడుప మండల, అంటే నక్షత్రాలనే ధిక్కరించే శక్తి గలది, అలాగే మండలాలనే చెవులకి ధరించే శక్తి గలది విరాట్ స్వరూపం అంటే ఇది. అంటే ఇక్కడ ఏంటి, జ్యోతిర్మండలము. అమ్మ ఏంటి, జ్యోతిర్మండలము, అంతేనా. తారాకాంతి తిరస్కారి నాసాభరణ వాసుర తాటంక యుగళీభూత తపన ఉడుప మండల కదంబ మంజరీ క్లుప్త. కదంబము అంటే దేనికి గుర్తు, కా అనే అక్షరం దేనికి, నీరు, వాయువు. ఇది 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 విరాట్ స్వరూపం యొక్క భావన. ఇది అందుకే లలిత అష్టోత్తరంలో భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః. అందుకే ఈ భావన ఇలా చేయగలిగిన రోజు ఆవిడ చాలా తృప్తి పడిపోతుందట. ఇది కదండి కావాల్సింది. నిజం కదా, ఇది కావాలి. ఇది ఏంటి అంటే ఎలా వస్తుంది, అందుకే ఇది రహస్య నామస్తోత్రం అయ్యింది. ఇలా తెలుసుకోండి. ఇందులో నేను ఇంత పొందుపరిచి మీకు ఇస్తున్నా, మీరు తెలుసుకొని ధ్యానించి భావన చేయండి. నామం పలుకుతాం కాదు, నామం వెనుకున్న భావన కావాలి కదా. చదివితే సంతృష్ట. ఇప్పుడు నన్ను చాలామంది విమర్శిస్తూ ఉంటారు, నేను ఇంత లోతుగా చెప్తుంటే ఇవన్నీ మేము ఎక్కడ పాటిస్తామండి అంటే, మరి ఇంకా పాటించినప్పుడు ఎందుకు? స్కూల్కి వెళ్ళిన పిల్లలమ్మా ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ సెకండ్ వెళ్తున్నారుగా. అవును కదా, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను లలితా శాస్త్రం. నాకు ఇప్పుడు 48 50 వచ్చి ఉంటాయి. అప్పుడు 50 ఏళ్ళ నుంచి అక్కడే ఉండిపోనా? ఒక్క నామానికైనా అర్థం తెలుసుకుంటే జీవితం ధన్యం. శ్రీమాత అనే నామం పట్టుకోండి, అర్థం తెలుసుకోండి, చాలు ధన్యం. స్తోత్రాలు నీకోసం, ఎక్కడికో వెళ్ళి గంటలు గంటలు చదవడానికి కాదు, మన కోసం. మనం తెలుసుకుని అప్పుడు భగవంతుడిని తృప్తిపరచాలి. నువ్వు ఎంత ఉన్నావమ్మా అనడానికి, ఏదో చెప్పడానికి, తాటంకముల్లాగా నువ్వు సూర్యచంద్రుని ధరించావు అనడానికి, ఆవిడ యొక్క విశ్వవిగ్రహాన్ని తెలుసుకోవడానికి తేడా లేదు. ఇది అమ్మవారి యొక్క విరాట్ స్వరూప దర్శనం యొక్క భావన నాకు తెలిసింది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చక్కగా ఈ 9 రోజులు విని భావన చేస్తూ ఉంటారని ఇంత లోతుగా చెప్తున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః. స్వస్తి.